జయ భారత్ అయోధ్య రాజశ్యామలు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే చాలా భయంకరమైనటువంటి స్థితి కనపడుతుంది. ఈనాడు పిచ్చి పట్టినటువంటి ఒక పిచ్చి కుక్క ఈ ప్రపంచంలో అగ్రరాజ్యాన్ని పాలిస్తూ ఉన్నది. ఆ పిచ్చి కుక్క అయినటువంటి ట్రంప్ గాడు ప్రపంచానికి ప్రమాదం తీసుకొస్తున్నాడు అనేది ఎలాంటి సందేహం లేదు. అయితే వాడు చేసేటువంటి భారతదేశం పైన భారతదేశం అభివృద్ధిలో ముందుకు పోతున్నది. భారతదేశాన్ని మన గుప్పుట్లో పెట్టుకోవాలని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. ట్రంప్కు ముందర కూడా డీప్ స్టేట్ ఏదైతే ఉందో వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా భారతదేశంలో సాగట్లేదు. దానికి ఏదైతే భారతదేశ శత్రువులు ఉన్నారో ఆ శత్రువులకి కొమ్ము కాసేటువంటి, వాళ్ళకి వంతపాడేటువంటి స్వదేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు, విదేశాలకు వంతపాడుతున్నటువంటి ఎర్ర జర్నలిస్టులు కానివ్వండి, అలాగే రాహుల్ ఖాన్, సోనియా బేగం కానివ్వండి, వీళ్ళందరూ కూడా గమనించినట్లయితే దేశానికి చాలా ప్రమాదం తీసుకురావడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలు ఇన్ని కాదు, చాలా చేస్తున్నారు కూడా. సరే, ఇలా చేసినప్పటికైనా సరే ఒక మంచి ప్రభుత్వం ఈనాడు ఈ 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఒక దేశమే ఫస్ట్ అనేటువంటి పద్ధతిలో ఈ దేశంలో అనేక రకాలైనటువంటి రుగ్మతల్ని వదిలించుకుంటూ, అనేక సమస్యల్ని పరిష్కరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశాన్ని అగ్రభాగాన్ని నిలబెడటానికి ప్రయాణం చేస్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈనాడు అనేక విషయాల్లో ఈనాడు మనం చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. అభివృద్ధిలో కానివ్వండి, రక్షణ వ్యవస్థలో కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ముందుకు పోతూ ఉంటే ఎక్కడ ఉన్నటువంటి ఈ దేశద్రోహులు ఎక్కడ తిండి తింటూ, ఇంటి కూడి తింటూ పక్కింటోడి పక్కలో రాగాలు తీసేటువంటి అనేక మంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ దేశానికి ఎంతవరకు నష్టం చేసుకురావాలనేది నిత్యం ఆలోచిస్తూ ఈ దేశాన్ని విదేశాలు కూడా వెళ్ళి ఈ దేశం పైన విషయం కక్కుతూ ఉండేటువంటి అనేక మంది ఇక్కడ ఎర్ర జర్నలిస్టులు కానివ్వండి, అలాగే ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి. సరే, ఇదంతా ఒక పక్కన కట్ చేస్తే ఓ పక్కన ఉంటే, ఈనాడు అమెరికా ప్రెసిడెంటు ఇరాన్ యొక్క అధ్యక్షుడైనటువంటి ఖమేనీని చంపటం, ఆ దేశానికి అమెరికాకి ఉన్నటువంటి ఏ రకమైనటువంటి వివాదాలు ఉన్నాయో అదంతా కూడా అటు ఇజ్రాయేల్కి ఇటు ఇరాన్కి. ఎందుకు ఈ కక్షలన్నీ అక్కడ ఇరాన్ మీద ఈ రకమైనటువంటి కక్ష ఎందుకు తీర్చుకున్నారనేది పరిశీలించినట్లయితే, ఇజ్రాయెల్ దేశమైనటువంటి దేశం వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ దేశాభివృద్ధిలో వాళ్ళు ముందుకు పోతూ ఉంటే, ఆ దేశం పైన పాలస్తీనా ఉగ్రవాదులు, హిజ్బుల్లా ఉగ్రవాదులు, ఇలా రకరకాల ఉగ్రవాదులు, ఈ ఉగ్రవాదులందరినీ కొన్ని వందల ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, 1-2 కాదు. ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా పాలస్తీనాలో కానివ్వండి, ఆ పక్కన ఇంకో దేశం కానివ్వండి, వీళ్ళందరికీ అండర్ గ్రౌండ్ యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలు మట్టి తింటూ ఉంటే వీళ్ళ భోగభాగ్యాలు వెళ్ళబోస్తూ, ఏ దేశం మీద బాంబులు వేద్దామా, ఏ దేశంలో ఏ ప్రజల్ని నాశనం చేద్దామా, ఏ దేశాన్ని నాశనం చేద్దామా అనేటువంటి ఆలోచనలతోటి అండర్ గ్రౌండ్ ఆలోచనలు చేస్తూ ఉండేటువంటి ఉగ్రవాద సంస్థలన్నిటికీ కూడా
ఆ ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించేటువంటి ఈ ఇరాను అధ్యక్షుడైనటువంటి ఖమేనీ, ఈ ఉగ్రవాద సంస్థలకి బాస్ అతను. సరే, ఏదైతే ఇరాన్ ఉందో, ఇరాన్లో దారుణమైనటువంటి పరిపాలన చేస్తూ అనేక మందిని అక్కడ బుర్కా బుర్కా ధరించి బయటికి వస్తే, ధరించకుండా బయటకు వస్తే వాళ్ళకి 15 సంవత్సరాలు చెక్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెట్టనివ్వండి, ఎవరికి ఒక స్త్రీమూర్తి కంటూ అక్కడ ఏ రకమైనటువంటి శిక్ష లేకుండా రకరకాలైనటువంటి పద్ధతుల్లో తన ఇష్టం వచ్చినట్టు తను ఒక నియంతలాగా పరిపాలించాడు అనేది ప్రపంచం ఎరిగినటువంటి సత్యం. ఇరాన్ ప్రజలు ఎంత నరకం అనుభవించారో వాళ్ళకి తెలుసు. పోతే ఇటీవల జరిగిన ఇప్పుడు ఏదైతే మామూలుగా ఈ ఉగ్రవాద సంస్థలు ఏం చేసినాయి, ఏమి తన పని తను చేసుకుంటూ పోతున్నటువంటి ఇజ్రాయెల్ మీద దాడి చేయటం, 1200 మందిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి అత్యాచారాలు చేసి అనేక రకాల హింసలు పెట్టి అనేక మందిని చంపేసి రకరకాలైనటువంటి కార్యకలాపాలు చేసినటువంటి ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదులు పెంచి పోషించిన వాడి ఖమేనీ. సరే, అక్కడి నుంచి ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఇజ్రాయెల్ ఈ ప్రపంచంలో ఒక సమర్థవంతమైన 1 కోటి మంది జనాభా కలిగిన దేశమైనప్పటికీ ఒక సమర్థమైనటువంటి దేశం అది. ఎందుకు సమర్థమైనటువంటి దేశము అంటే, ఒక్కడు కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడు ప్రతి ఒక్కడు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించుకోవటం గురించి 1 కోటి మంది కూడా ప్రతి పౌరుడు కూడా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటాడు, పోరాడటానికి సిద్ధంగా ఉంటాడు. అది వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం. దేశంలో ఎక్కడా లేనటువంటి అనేక రకాలైనటువంటి అన్ని మిసైల్ని కూడా కనిపెట్టి ఎక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారని, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారనే దాని గురించి ఒక గొప్ప ఇంటెలిజెన్సీ, ప్రపంచంలో ఎక్కడ ఏ మూల జరుగుతుందో ప్రతి సెకండ్కి కూడా వాళ్ళకి ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు ఆ దేశాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వాళ్ళు ముందుకు పోతూ ఉంటే, వాళ్ళ మీద ఈ రకమైన దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ పౌరుడికి ఎవరికి ఏమి జరిగినప్పటికైనా సరే ఆ దేశం అంతా కూడా రోడ్డు మీదకి వస్తుంది. ఆ దేశం ప్రతి ఒక్క ఆడమ్మగా కూడా గన్నపట్టుకుంటుంది. అందుకు కాబట్టి ఇజ్రాయెల్ దేశం చాలా గొప్ప దేశం. ఆ గొప్ప దేశం ఏదైతే ఉన్నదో, ఆ దేశం ఏదైతే ఉన్నదో, ఆ దేశం ఈ రకంగా పాలిస్తీనా కానివ్వండి, ఆ పక్కనున్న ఏదైతే వీళ్ళకి నష్టం పరిచారో వాళ్ళందరినీ కూడా ఏరి పారేసి ఏరి కొట్టారు, తమిరి కొట్టారు. దానికి సహకరిస్తున్నటువంటి ఆ ఉగ్రవాదులకి హిజ్బుల్లా, ఇంకా ఏ రకరకాలు ఉన్నాయి, పనికిమాలోళ్ళు అందరూ ఉన్నారు. ఆ పనికిమాలోళ్ళందరినీ తవిరి కొట్టినటువంటిది ఇజ్రాయెల్ దేశం. దానికి పూర్తిగా సహకరించినటువంటి వాడు, పూర్తిగా పెంచి పోషించినటువంటి వాడు, పూర్తిగా మామూలుగా ఆర్థికంగా వాళ్ళకి అనేక రకాలైనటువంటి సౌకర్యాలకు ఫండ్స్ ఇస్తూ ఈ ఇరాను దేశాధ్యక్షుడైనటువంటి ఖమేనీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు. నా దేశాన్ని పరిపాలించుకోవాలి, అందంగా పరిపాలించాలి, అక్కడ ప్రజల్లో మెప్పు పొందాలి. ఈ ఉగ్రవాదులను తయారు చేసి భారతదేశం మీద పాకిస్తాన్ ఉగ్రదాడులు చేస్తుంటే దానికి సపోర్ట్ చేయటం, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఇలా రకరకాల కార్యక్రమాలన్నీ కూడా ఖమేనీ చేశాడు. మరి అలాంటి ఖమేనీ భారతదేశానికి ఉగ్రవాదుల్ని పెంచి పోషించి భారతదేశానికి పంపినటువంటి వీడు, మనకి పంపినటువంటి వీడు చచ్చిపోతే మనం సంతాపం తెలియజేటువంటి, మనం మామూలుగా తనని అమెరికాను ఇంకో దేశాన్ని మనం ఖండించటం ఏంటి? మనకు అవసరం లేదు. ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ కొట్టుకుంటున్నా, ఒక పక్కన ఆఫ్ఘనిస్తాను కొట్టుకుంటూ, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కొట్టుకుంటున్నాయి, ఓ పక్కన ఇజ్రాయేల్ ఈ ఇరాన్ ఈ దేశాలు కొట్టుకుంటున్నాయి, ఇంకా అలాగా చాలా దేశాలు కొట్టుకుంటున్నాయి. మనకు అవసరమా? భారతదేశానికి ఒక స్టాండ్ అంటూ ఉంది. ఆ స్టాండ్ ప్రకారంగా ముందుకెళ్తుంది. మనమేంటో, మన సత్తా ఏంటో మనం పని వచ్చినప్పుడు చూపిస్తూ ఉన్నాం. చైనా వాడికి బుద్ధి చెప్పాం, పాకిస్తాన్ వాడికి బుద్ధి చెప్పాం. మరి ఇంత బాగా మనకంటూ మనం
ఎవరి దాంట్లోని మనం వేలు పెట్టం. మన దాకా వస్తే ఊరుకోం. ఇది మనకు ఉన్నటువంటి స్టాండ్. భారతదేశంలో ప్రధానమంత్రి నోరెత్తలేదు. భారతదేశం ప్రధానమంత్రి మోదీ మౌనం ఏంటి అని చెప్పి కారు కూతలు కూస్తున్నటువంటి సన్నాసులు ఉన్నారు ఈ దేశంలో. అది సోనియా బేగం కానీ, రాహుల్ గాంధీ కానీ, ఈ దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో ఎర్ర జర్నలిస్టులు కానీ. ఇటీవల TV5లో చూశాను, ఆడ వీరయ్య ఈ పనికిమాలోడు ఏం కోరుతున్నాడంటే, మోడీ వల్ల ఈ దేశానికి అవమానం జరుగుతుంది, మోడీ వల్ల ఈ దేశం చులకనైపోతుంది, ఈ రకంగా మాట్లాడుతున్నాడు యదవ. వీడికి ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఎక్కడో ఇరాక్లో చచ్చిపోతే ఇక్కడ వీళ్ళు అనేక మంది భారతదేశంలో రోడ్లకి ఏడవటం, నిరసనలు తెలియజేయటం. అసలు బుద్ధుందా లేదా మీకు? ఏ రకంగా మీరు నిరసన దేనికి తెలియజేస్తున్నారు? మీరు నిరసనలు ఖమేనీకి మీకు ఉన్న సంబంధాలు ఏమిటి? ఖమేనీ అనేవాడు ఇరాన్లో ఖమేనీ చచ్చిపోతే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి టపాసులు కాల్చుకుని సిగరెట్ పెట్టి వాడి ఫోటోలు వెలిగించి ఈ దేశానికి పట్టిన దరిద్రం ముదిరిపోయిందని చెప్పేసి వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటే, టపాసులు కాల్చుకుని వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటే, భారతదేశంలో రోడ్లెక్కి ఏడుపులు గోళ్ళు. ఏంటి అసలు? దేని గురించి మీరు ఏడుతున్నారు? దేని గురించి గోళ్ళు చేస్తున్నారు? మీకు సంబంధం ఏంటి? పక్కన పాకిస్తాన్లో క్రికెట్ గెలిస్తే వీళ్ళు జేజేలు కొట్టేటువంటి ఇక్కడ పనికిమాలి చెత్త ఈ దేశంలో ఉన్నది కాబట్టి, మరి భారతదేశంలో అనేక రకాలైనటువంటి దాడులు జరిగి, అనేక రకాల ఇబ్బందులు జరిగి, పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు కానివ్వండి, హైదరాబాద్లో గోకుల్సాట్లో దాడి జరిగినప్పుడు కానివ్వండి, పహల్గాం దాడులు కానివ్వండి, అలాగే కాశ్మీర్ సరిహద్దుల్లో సైనికులు తలకాయలు తీసిపోయినప్పుడు కానివ్వండి, ఏమీ వీళ్ళకి పట్టలేదు. ఏనాడు కూడా రోడ్డు మీదకి వచ్చి మన సైనికుడు చచ్చిపోయాడని ఎవడో కూడా బాధపడినటువంటి వాళ్ళు లేడు ఇక్కడ. ఈ దేశంలో తిండి తింటూ పక్క దేశానికి పక్కన లేసేటువంటి పనికిమాలి చెత్త ఈ దేశంలో ఉంటే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో వీళ్ళతోటే మనకి సమస్య. మన బయట నుంచి వచ్చే శత్రువు మనల్ని ఏమీ చేయలేడు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏంటి? మీ సంగతి ఏంటి? మోదీ గారు మీకు మళ్ళీ అరవాలా? మోదీ గారు మీకు మళ్ళీ చెప్పాలా? మోదీ గారు మౌనం వెనకాల మరణం ఉంటుందని మర్చిపోకండి. మోదీ గారు మౌనం ఉందంటే ఆ మౌనం వెనకాల చాలా ప్రమాదకరమైనటువంటి పథకం ఉంటుంది. మనకు తెలుసు. భారతీయుడు కాబట్టి మోదీ గారికి భారతదేశాన్ని ఎలా రక్షించుకోవాలో, భారతదేశ ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో మోదీ గారికి తెలుసు. ఒరే ఎర్ర జర్నలిస్టులు, ఒరే జాంబీనా కొడకల్లారు, ఈ దేశంలో మీ ఇష్టం వచ్చినట్టు కుయ్యకండి. పార్లమెంట్లోకి వెళ్తే పార్లమెంట్లో ఏ రకంగా ప్రవర్తించాలో తెలియనటువంటి ఒక పనికిమాలి నా కొడుకు ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఆడి గుట్టగట్టుకుంటాం కూడా చేత కాదు. అటువంటి వాడు ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడు. అది మనకు ఉన్నటువంటి దరిద్రం. ఏం మాట్లాడుతున్నాడు? పార్లమెంట్లో ఏం చర్చించాలో తెలియదు. పార్లమెంట్లో గందరగోళం చేస్తూ, విలువైన సమయాన్ని పాడు చేస్తూ, భారతదేశ యొక్క సంపదకి నష్టానికి కారకుడవుతున్నటువంటి వాడు రాహుల్ గాంధీ అని చెప్పేసి, దేశ పౌరుడిగా నేను నిన్ను జాగ్రత్తగా ఉండు, పిచ్చి పిచ్చి చేష్టలు చెయ్యొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాను. నేను ఏమనుకుంటున్నాను? భారతదేశ సార్వభౌమత్వానికి నష్టం కలిగిస్తున్నావు నువ్వు. ఈ దేశంలో పరిపాలన ఏ రకంగా చేయాలనేటువంటి గొప్ప నేత, ప్రపంచంలో ఎక్కడా లేని నేత మన భారతదేశంలో ఉన్నారు. ఆయనే ఒక విశ్వగురువు లాంటి వాడు. ప్రపంచంలో ఏ మూలకపోయినప్పటికైనా సరే, వాళ్ళు కొట్టుకున్నప్పటికైనా సరే,
మన ప్రధానమంత్రిని ఆ దేశ అత్యున్నత పురస్కారాలతో సత్కరించి పంపుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఏమనుకుంటున్నారు? రాజకీయాలు చేస్తే, దేశానికి వ్యతిరేక రాజకీయాలు చేస్తే తొక్కు నారలాగేస్తారు ఈ దేశంలో ఉన్న ప్రజలు. గమనించుకోండి మీరు. దేశ వ్యతిరేక రాజకీయాలు చేస్తారే మీరు. అది మీరు ఎవరు? మీరు ఇక్కడ రాజకీయం చెయ్యి, తప్పులేదు. ప్రతిపక్షంగా నీ రాజకీయం నువ్వు చేయొచ్చు, ఎలాంటి రాజకీయం చేయాలి. అక్కడ ఏదైనా పరిపాలన బాగోకపోతే సూచనలు చెయ్యి, లేకపోతే ప్రజల తరపున ఏదైనా సమస్య ఉంటే పోరాడు. అంతేగాని పాలిస్తేనే పక్కలో పాట పాడతావు వెళ్ళి. పాలిస్తీనా నీ రొంకుముగుడాడు, లేకపోతే కమేనీ నీ రొంకుముగుడా, వాళ్ళ పక్కల్లో పాట పాడతారు మీరు వెళ్ళి. అమెరికా పోయి అమెరికాలో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతావు, చైనా పోయి మాట్లాడతావు. నిన్ను చెత్త కింద కొట్టేదాకా ఈ ప్రజలు రోడ్డు మీద పెట్టి నిన్ను తవిడితే వరకు కొట్టేదాకా నువ్వు ఇలాగే ఏడుతూ ఉంటావు. భారతీయులందరూ కూడా గమనించుకోండి, భారతీయులందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చెత్తని కనుసూపు మేళలో తవరిని కొట్టవలసిన అవసరం ఉంది. ఈ ఎర్ర జర్నలిస్టులు ఇవాళకి కూడా వీళ్ళు ఈ దేశానికి షేడా. ఈనాడు కమేనీ చచ్చిపోతే ప్రపంచమంతా కూడా పండుగ చేసుకుంటుంది, ఒక చీడ పురుగు పోయిందని. దానికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ముస్లిం అయితే ముస్లిం చచ్చిపోతే, ఎక్కడో ఎవడో ముస్లిం చచ్చిపోతే మీకు సంబంధం ఏంటి? నువ్వు భారతీయుడు, నీ దేశాన్ని నువ్వు కాపాడుకుంటూ గురించి నువ్వు పనిచేయి. వాడు ముస్లిం అయితే మరి పక్క దేశాలన్నీ కొట్టేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇరాన్ వాడు, దుబాయ్ని కానివ్వండి, ఆ గల్ఫ్ దేశాలన్నీ ముస్లింలే కదా, ఎందుకు కొడుతున్నాడు? మరి అదే దేశంలో 30,000 మంది 80,000 మంది దాకా చంపేసినట్టు ఈ తెలుస్తున్నది మనకి. ఇరాన్లో 80,000 మందిని తనకు వ్యతిరేకంగా ప్రదర్శన చేసినందుకు కానీ 80,000 మంది దాకా ఇటీవల చంపేశారని ఒక లెక్కలు తెలుస్తున్నాయి. మరి వాళ్ళు ముస్లింలు కదా. ఇతను మత గురువా? మత గురువు అయితే ప్రజలను చంపటమా? మత గురువు అయితే మార్గదర్శి కావాలి, సమాజాన్ని సక్రమైన మార్గంలో నడిపించడానికి చేయాలి. అది ఏమన్నా చేశాడా? అమాయకుల్ని పొట్టను పెట్టుకున్నటువంటి వాడు, త్రిమూర్తుల్ని పొట్టను పెట్టుకున్నటువంటి వాడు అత్యాచారాలు చేశాడు. అక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. ప్రపంచానికి ఉగ్రవాదులను అందించినటువంటి ఉగ్రవాద సంస్థలకి బాసు. మరి ఇటువంటి వాడు చచ్చిపోతే భారతదేశంలో ఏడుతున్నారు, ఏ దేశంలోని ఏడవట్లేదే? ప్రపంచంలో ఏ దేశంలోని ఏడవట్లేదు, భారతదేశంలో ఏడుతున్నారు. కాబట్టి భారతీయులు, వీళ్ళ భారతీయులు కాదు, భారతీయులందరూ కూడా ఈ ఏడుపుల్ని ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ ఏడుపుల గురించి ఒకసారి పరిశీలించండి. ఈ ఏడుపుల గురించి ఖచ్చితంగా ఈ దేశ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పేసి తోటి భారతీయుడిగా మీ అందరికీ కూడా మరీ మరీ కోరుతున్నాను. ఎంతవరకు ఇంత దారుణమా? ముస్లిం దేశాలు ఇప్పుడు ఇదే దరిద్రాలు ఇయ్యే. భస్మాసురుడు ఏం చేస్తాడు? భస్మాసురుడు తపస్సు చేసిన తర్వాత నీకు ఏం కావాలో కోరుకో అంటే అందరి నెత్తి మీద చేయి పెట్టి చంపేద్దామని చెప్పి అందరి నెత్తి మీద చేయి పెట్టేసి భస్మం చేసేద్దామనేటువంటి అదవ కోరికతోటి నా నెత్తి మీదకి నా చెయ్యి వెళ్తే నేనే భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. నా చెయ్యి ఎవరి నెత్తి మీద పెడితే ఆడు భస్మం అవ్వాలని కోరుకున్నాడు. అలాగే ఆడి నెత్తి మీద పెట్టుకున్నాడు, ఆడే భస్మం అయ్యాడు. అంతకాదు ఈ ముస్లిం దేశాల్లో ఇక్కడ మానవత్వము, సాటి మనిషికి మానవత్వంతో చూసి సాటి మనిషిని మానవత్వంతో ప్రేమించాలి. కాబట్టి సమాజం అంతా కూడా సుఖంగా ఉండాలి, దాంట్లో నేను ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు ఈ ప్రపంచంలో సుఖంగా ఉంటారు తప్ప పక్క మనిషిని చంపేసి నేను బతకాలని కోరుకునేటువంటి యొక్క ఏదైతే ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలతోటి ఎవరైతే మామూలుగా రకంగా ఆలోచించే ముస్లింలు ఉంటే వాళ్ళకి వాళ్ళే భస్మం అయిపోతారు, అందులో డౌట్ లేదు. అలాగే భస్మం అయిపోయాడు కమేనీ. అందుకని ఇజ్రాయేల్ దేశాన్ని తప్పు పట్టలేము కదా, అమెరికాని తప్పు పట్టలేము కదా. అమెరికా తప్పే. ఆ పిచ్చెక్కినటువంటి ట్రంప్ ప్రపంచానికి ఇది ఒక గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. కానీ ఇజ్రాయేల్ని ఇక్కడ తప్పు పట్టలేదు. ఇజ్రాయేల్ అనే దేశం తను రక్షించుకుంటూ గురించి అది ఎంతవరకు ఆయన వెళ్ళొచ్చు. కమేనీని కాదు కదా, చుట్టుపక్కల ఇంకా అనేకమైనటువంటి ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చంపేదాకా నిద్రపోతూ చంపడానికి మనం కూడా సపోర్ట్ చేస్తాం.
అందులో డౌటే లేదు. ఉగ్రవాదికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వాళ్ళు భారతదేశము, ఇజ్రాయెల్ మాత్రమే. అమెరికా వాడు కూడా ఉగ్రవాదులు పెంచి పోషిస్తూనే ఉంటాడు. పాకిస్తాన్లో ఉగ్రవాదులకు మనసు ఇచ్చేవాడు అమెరికా వాడు, భారతదేశాన్ని నాశనం చేయడం గురించి. అందు కాబట్టి ఏదైతే మనకు నమ్మకమైనటువంటి దేశం ఏదైతే ఉన్నదో, ఒకటి రష్యా, రెండు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మనం ఆపదలో ఆదుకున్నది అనేకసార్లు, అలాగే రష్యా ఆదుకున్నది. ఈ దేశాలకి తోటి ఆ దేశాలకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సహకరించవలసినటువంటి అవసరం ఉంటుంది, సహకరిస్తాం కూడా. అంతే తప్పించి ఇలాంటి పనికిమాలోళ్ళందరూ ఈ ఉగ్రవాదులు, తీవ్రవాదులు చచ్చిపోతే వాళ్ళ వెనకాల మనం ఖండించటాలు, లేకపోతే వాళ్ళకి సంతాపం తెలియజేయటాలు, ఎప్పుడైనా మనకు చేసినటువంటి ద్రోహం కమేని అంత ఇంత కాదు. అంతే కాబట్టి అటువంటి కమేనీని మనం ఏ రకంగా కూడా కమేనీకి జరిగిన దానికి మనకు అలాంటి కన్నీళ్ళు అవసరం లేదు. అంతే కాబట్టి అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే భారతదేశంలో ఈ గోల చేస్తున్నారో వీళ్ళందరినీ తొక్కి నాగలాగాలి. వీళ్ళందరినీ కూడా సరైనటువంటి గాలిలో పెట్టకపోతే భారతదేశానికి ఏళ్ల వల్ల ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పేసి సందర్భంగా తోటి భారతీయులందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ ఎలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మనకు వచ్చే ప్రమాదాన్ని మనం ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనతో ఉండండి. దేశం ఫస్ట్, మనం తరువాత. ఇది మర్చిపోవద్దు. దేశం ఉంటేనే మనకి ఇంకొక దేశం లేదు. అంత కాబట్టి అందరినీ మరీ దండం పెట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా మరీ ప్రతి ఒక్కడూ ఒక దేశభక్తుడిగా మారండి. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఏ ఎదవనైనా సరే మీ ఎదురుగుండా ఉంటే చెప్పించు కొట్టండి అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు. జై భారత్, జై హింద్.